that based on the document and some of the evidences, ఈ డాక్యుమెంట్ నన్ను కంప్లీట్ అటువంటి పదాన్ని ఎంతవరకు ఇది యూజ్ చేయొచ్చు అనేటువంటిది కొద్దిగా మీరు పరిశీలించాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో ప్రసంగించినటువంటి వాటిని అబద్ధాలు అని చెప్పడం అనేటువంటిది అది సరైనటువంటిది కాదని చెప్పి తెలియజేస్తాం. అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏ ఉన్నా దాన్ని తొలగించబడతాయి. అధ్యక్ష, సరే, నేను మొట్టమొదటి వారంటే 16 ఏళ్లకెళ్ళి కౌన్సిల్లో ఉన్నారు. కొంత పార్లమెంటరీ రూల్స్ రెగ్యులేషన్స్ భానుప్రసాద్ గారికి బాగా తెలుసు కాబట్టి వారు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నది లేనట్టు చెప్తే దాన్ని ఏమంటారో అది కూడా వారే చెప్తే నేను దానికి సమాధానం కూడా చెప్తాను. ఇది ఇంతకుముందు కూడా డిబేట్లో వచ్చింది ఏంటంటే అబద్ధాలనే పదాన్ని వాడకుండా అవాస్తవాలని చెప్పండి. ఓకే సార్, ఐ రిట్రాక్ట్ మై వర్డ్ అండ్ దెన్ ఐ అవాస్తవాలు సత్యదూరమైనటువంటి యొక్క ఆగవే చెప్తా. అర్థమైందే మీరు చెప్పింది అర్థమైందే. మాటలన్నీ రాదురిగా అర్థమైంది కదా. సత్యదూరమైనటువంటి ఒక మాటలు అవాస్తవమైనటువంటి అంశాలు క్రోడీకరించి పెద్ద ఆయన ఒక సీనియర్ వెటరన్ పొలిటీషియన్ ద్వారా ప్రజలు బాధపడేటువంటి ఒక రీతిలో ఈ యొక్క ప్రసంగాన్ని చదివించినారు. అధ్యక్ష, నేను కొత్తగా అసెంబ్లీకి వచ్చినాను. అండ్ ఐ బీన్ వాచింగ్ సో క్లోజ్లీ ఇన్ ద లాస్ట్ 2 days. పైన ఒక 200 మంది జర్నలిస్టులు కూర్చున్నారు, 100-200 మంది ఆఫీసర్లు కూర్చున్నారు, బయట వేలాది మంది పోలీసులు మనకు కాపలాగా ఉన్నారు, మొత్తం సిబ్బంది అంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం అంతా కూడా సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని పూర్తిగా కూడా స్థితిగతులు మార్చేటువంటి ఒక దిశలో ఉంటుంది అని చెప్పని ఆశతో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. గవర్నర్ స్పీచ్ ఇన్ అ బడ్జెట్ సెషన్ ఈజ్ అ విజన్ డాక్యుమెంట్. ఒక విజన్ డాక్యుమెంట్. ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా దిశ నిర్దేశం చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ రేపు పొద్దుగాల బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ఆ విజన్కు అవసరమైనటువంటి ఒక వనరులను సమకూరుస్తూ ఒక ఫైనాన్షియల్ డైరెక్షన్ ఇస్తూ బడ్జెట్ను ప్రవేశపెడతారు. దురదృష్టం, విజన్ లేదు, విజ్డమ్ లేనటువంటి ఒక డాక్యుమెంట్గా దీన్ని తయారు చేసినారు ఈ ప్రభుత్వం. దాన్ని గవర్నర్ గారి ద్వారా చదివించినారు. నేను విమర్శ కోసం విమర్శ చేయట్లేను. ఇది ఒక సూచనాత్మకమైనటువంటి ఒక విమర్శ. ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టేటప్పుడు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పని ఒక సభ్యుడిగా నేను వారికి సూచన చేస్తా ఉన్నాను అధ్యక్ష. లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ స్పార్క్లింగ్ స్పీచెస్ అధ్యక్ష. లీడర్షిప్ ఈజ్ అబౌట్ యాక్షన్. లీడర్షిప్ ఈజ్ అబౌట్ రిజల్ట్స్. లీడర్షిప్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. లీడర్షిప్ ఈజ్ అబౌట్ ఎంపవరింగ్ ద పీపుల్. దురదృష్టం, ఈ డాక్యుమెంట్లో అవేవి కూడా పూర్తిగా కనబడలేదు అధ్యక్ష. దురదృష్టకరమైనటువంటిది. నేను అధ్యక్ష ముందుగా తెలంగాణ ఉద్యమకారుడిగా, మా దయాకర్ గారు ఇక్కడనే ఉన్నారు, మా పొన్నమన్న పార్లమెంట్లో కొట్లాడిన పులిబిడ్డ, వీళ్ళంతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులుగా వీళ్ళంతా ఉన్నారు. చైర్మన్ గారు మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు. ఏ సభ జరిగినా, ఏ బడ్జెట్ను ప్రవేశపెట్టినా ముందుగా మనము కృతజ్ఞతాపూర్వకంగా మనం స్మరించుకోవాల్సిందైనా లేకపోతే బడ్జెట్లో వాటా కేటాయించవలసిందైనా అది తెలంగాణ అమరవీరుడు అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ అధ్యక్ష, ఇన్ దిస్ ఎంటైర్ డాక్యుమెంట్ 40-50 అంశాలతో కూడుకున్నటువంటి ఈ డాక్యుమెంట్లో అమరుల ప్రస్తావన లేకపోవడం మాత్రం ఇది కృతజ్ఞతారాహిత్యం. దయచేసి ప్రభుత్వం ఆ దృక్కోణాన్ని మార్చుకోవాలని చెప్పని రానున్నటువంటి ఒక బడ్జెట్లో అట్లీస్ట్ బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ తప్పనిసరిగా ఆ తప్పును సరిదిద్దుకుంటూ బడ్జెట్లకు సరి అయినటువంటి రీతిలో కేటాయించాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష. ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద డిక్లరేషన్స్ దట్ దే మేడ్ అధ్యక్ష. దాదాపు 1, 2, 3, 4, 5, 6 డిక్లరేషన్ చేసిండ్రు. అందులో అత్యంత కీలకమైనటువంటిది అమరవీరులకు సంబంధించిన ఒక డిక్లరేషన్ అధ్యక్ష. ఇది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్. నాకు తెలిసి ప్రియాంక గాంధీ గారు వచ్చి దీన్ని డిక్లేర్ చేసినారు. తెలంగాణ తొలి మలి దశలో ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులకు ప్రథమోద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రత్యేక ఉద్యోగం మరియు తల్లి తండ్రి భార్యకు 25,000 నెలవారీ అమరవీరుల పెన్షన్ అందజేస్తామన్నారు. కనీసం ఆ ఊసే లేదు అధ్యక్ష. అండ్ ఐ డిమాండ్ టుడే యాజ్ అన్ యాక్టివిస్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, ఎంతమంది 69 ఉద్యమకారులను మీరు గుర్తించినారు? ఎంతమంది? 30 సెకండ్ అధ్యక్ష, 30 సెకండ్.
అధ్యక్ష మంత్రి గారి ఇంటర్వెన్షన్ను నేను స్వాగతిస్తూనే నేను వారిని కూడా ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతున్నా. వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ సొసైటీ, వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్. గతం బాలేదని చెప్పని మీరు రకరకాల రీతిలో ప్రచారం చేసి మేనిఫెస్టోలో రకరకాల రీతుల్లో మీరు ప్రజలను నమ్మించి ఒప్పించి ఓట్లేసుకున్న తర్వాత 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వాట్ హ్యాస్ ప్రివెంటెడ్ దిస్ గవర్నమెంట్ నాట్ టు ఓపెన్ ద మార్టియర్స్ మెమోరియల్? వాట్ హ్యాస్ ప్రివెంటెడ్? నెంబర్ 1, నేనే గత ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారితో పాటు నేనే మార్టియర్ మెమోరియల్కి వారితో పాటు పోయి అక్కడ పని లేదో జాప్యం జరుగుతున్నది అంటే పరిశీలిస్తామని చెప్పని పోతే సరే ఆయన ప్రెస్ మీట్లో కాంట్రాక్ట్లు ఇంకేదో ముచ్చట్లు మాట్లాడినారు. దాని తర్వాత జరిగిపోయింది. గత ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయలేదని అంటున్నారు మీరు. గత ప్రభుత్వం 800 మంది అమరవీరులకు న్యాయం చేసేటువంటి ఒక దిశలో పనిచేసినప్పటికీ కూడా ఏం చేయలేదని అంటున్నారు. వారి విజ్ఞప్తి నేను వదిలిపెడతా. మీ దృష్టిలో గత ప్రభుత్వం ఏం చేయనప్పుడు 2.5 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం 1969 మార్టియర్స్ని ఎంతమందిని గుర్తించినారు మీరు? ఈ 800 మంది కాకుండా మలితరువు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి ఒక బిడ్డలను ఎంతమందిని మీరు గుర్తించినారు? ఎంతమందికి మీరు 25,000 రూపాయలు డేటా ప్రజెంట్ చేయండి. ఇట్ ఈస్ నాట్ ఎ డిబేట్, ఇట్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ అవర్ ఓన్ మార్టియర్స్. మన కోసం, మన భవిష్యత్తుల కోసం, తరతరాల కోసం బలైపోయిన ఒక బిడ్డల త్యాగాల గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలని దయచేసి ప్రభుత్వం మాట్లాడొద్దని నేను కోరుతా ఉన్నాను. రెండవది అన్న యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ కమింగ్ టు యూ. రెండో విషయం అన్న నిన్న వందే మాతర గీతం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వందే మాతర గీతాన్ని ప్లే చేసినారు. ఐ థింక్ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఏదో ఆర్డర్ పంపినట్టుంది. వాళ్ళు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసిన తర్వాత పూర్తి వందే మాతర గీతాన్ని పంపించినారు. మేము చదువుకునే రోజుల్లో యూనివర్సిటీలో అది వాడుకునేవాళ్ళం. మేము పూర్తి వందే మాతర గీతం పాడుకునేవాళ్ళం. మేము మన చాలా రోజుల తర్వాత ఒక అఫీషియల్ మీటింగ్లో నేను విన్నాము. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఫైన్. అధ్యక్ష, ఆ వందే మాతర గీతంలో దుర్గా స్తుతి అధ్యక్ష. అది దాన్ని రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించినారు, పార్లమెంట్లో ప్రియాంక గాంధీ గారు వ్యతిరేకించినారు. ఎప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని బుల్డోజ్ చేసింది, దాన్ని పట్టుకొచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్. ఆ వందే మాతర గీతంలో ఆ అడిషనల్ 7 స్టాంజెస్ ఏదైతే వచ్చినాయో దుర్గా స్తుతి. అది భారత మాతను దుర్గా తల్లితో పోలుస్తూ, విద్యా తల్లితో, సరస్వతితో, లక్ష్మితో, దుర్గతో పోలుస్తూ భారత మాతను ఒక దుర్గామాతగా స్తుతిస్తూ ఉన్నటువంటి ఒక గీతం అది. దాన్ని నిన్న అద్భుతంగా ప్రభుత్వ ప్రేరేపణతో దాన్ని ప్లే చేసినారు. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించిండ్రు, ప్రియాంక గాంధీ గారు వ్యతిరేకించిండ్రు, మీరు ఇక్కడ పెట్టిండ్రు. దట్స్ ఐ లీవ్ ఇట్ టు యూ. బట్ ద పాయింట్ ఈస్, తెలంగాణ ఉద్యమానికి చిహ్నంగా ఉండి స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి ఒక తెలంగాణ తల్లి కేసీఆర్ గారి యొక్క మస్తిష్కంలో నుండి అనేక మంది ఉద్యమకారుల నుండి పుట్టుకొచ్చినటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం. నిన్న 2 ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అధ్యక్ష, మీ నేతృత్వంలోనే. ఒకటి వందే మాతర గీతాన్ని ఆలపించడం, 2 తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న కొత్త గవర్నర్ గారితో మీరు ఆవిష్కరించడం. నేను అడుగుతా ఉన్నాను, వాట్ ఈస్ దిస్ హిపోక్రసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్? వాట్ ఈస్ ద కాంట్రడిక్షన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్? ఒక పక్కన 7 స్టాంజాలుండి భారత మాతను దుర్గామాతతో కొలిచేటువంటి ఒక పూర్తి వందే మాతర గీతాన్ని ఇక్కడ ఆలపిస్తే తప్పు లేదంటారు. కానీ అదే బతుకమ్మ తల్లిని ఎత్తుకున్నటువంటి తెలంగాణ తల్లి బతుకమ్మ తీసి పడేస్తారు, వడ్డానం ఉంటే వడ్డానం తీసి పడేస్తారు. మన బతుకమ్మ పేదింటి బిడ్డ లెక్క కనబడాలంటున్నారు. వందే మాతర గీతంలో భారత మాతను మాత్రం దుర్గా స్తుతికి మేము తోడ్పడతామని చెప్పని మాట్లాడుతున్నారు. మోడీ అది కావాలనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకు అనుసరిస్తూ ఇవాళ దాన్ని పట్టుకొచ్చిందో దాని సమాధానం చెప్తారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం బతుకమ్మ పోతాం అధ్యక్ష. పేదోళ్ళైనా, మేము కూడా పేదింటోళ్ళం అధ్యక్ష. పేదవాళ్ళైనా సరే బతుకమ్మ పండుగకు పోతే చేతిలో బతుకమ్మ పట్టుకుంటారు అధ్యక్ష. వాళ్ళని అడుక్కొచ్చుకోరైనా సరే అధ్యక్ష నగలు తెచ్చి పెట్టుకుంటారు అధ్యక్ష. గిల్ట్ నగలో, మంచి నగలో పెట్టుకుంటారు అధ్యక్ష. పూలు పెట్టుకుంటారు అధ్యక్ష. అద్భుతంగా ఒక దేవతలు పోయినట్టు మన మహిళలు అక్కడికి పోతారు. వాటిని ప్రతిబింబించాలని చెప్పని, తెలంగాణ బిడ్డలంతా దేవతలుగా ఉండాలని చెప్పని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి, ఒక్క నిమిషం అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, దిస్ ఇస్ నాట్ ఫేర్ అధ్యక్ష. అధ్యక్ష, ఆయన ఉద్యమకారుడు అట్లా ఎవ్రీ టైం యూ కాంట్ ఇంటర్ఫియర్ లైక్ దిస్. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, ఇది 30 సెకండ్ అధ్యక్ష. మీరు తెలంగాణ తల్లి దేవతగా ఉండొద్దు అంటున్నారు, కానీ భారత మాతను భారత దుర్గాస్తుతిగా చేస్తూ మీరు వందే మాతర గీతం ఆలపించినప్పుడు అదే విఘ్నత ఆ తెలంగాణ తల్లిపైన కూడా చూపెట్టండి. పేదింటి బిడ్డగా ఎందుకు చూపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు?
కేసీఆర్ గారి పైన కోపం ఉంటే తెలంగాణ తల్లిని మీరు విధ్వంసం చేస్తా అంటే న్యాయమా? మా దయాకర్ అన్న అక్కడ కూర్చొని ఉన్నాడు, మా పొన్నమన్న కూడా. ఎన్నిసార్లు మనం తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని మాట్లాడలే? వాట్ ఈస్ అడాసిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ టు డిస్ట్రాయ్ దట్ వండర్ఫుల్ స్టాచ్యూ? ఆ తెలంగాణ అమరవీరులను మీరు ఘోషింపజేయట్లేరా? మీరు చెప్పండి ఒకసారి. సార్ డెఫినెట్లీ ప్లీజ్ అధ్యక్ష, నాకు మా పొన్నమన్న అంత ఎందుకు ఆవేశపడుతున్నో నాకు అర్థం కావట్లా. మా పొన్నమన్న అంత ఆవేశం ఎందుకు పడుతున్నో నాకు అర్థం కావట్లా. ఆయన కూడా ఆయన వెంబడే నడిచినాం మేము కూడా. మీరంతా ఎంపీలుగా కొట్లాడుతుంటే మీ వెనకంబడి జై తెలంగాణ జేఏసీలో మేము కూడా కొట్లాడినాం. ఇంకా తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే తెలంగాణ తల్లి వద్దు అని అంటుండో ఆ తల్లి విగ్రహం దగ్గరనే లక్షలాది మంది కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులు జై తెలంగాణ అని తిరిగిండు, ఆయన కూడా తిరిగిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం సభలో లేరు. ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో లేదా ముఖ్యమంత్రి గారి మనస్తత్వాన్ని గెలుచుకోవడం కోసమో ఆయన పట్టుకొచ్చిన విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ తల్లి అంటే అన్నా మీకు దండం, మీ విఘ్నతకు దండం. సార్ దండం. తప్పుడు నేను తెలంగాణ విగ్రహం అద్దాలే సార్, నేను తెలంగాణ విగ్రహం అద్దాలే శ్రావణ్ తప్పుడు ఆరోపణ. నేను తెలంగాణ విగ్రహం అద్దాలే, నేను తెలంగాణ విగ్రహాన్ని అద్దాలే. సైతే మీరున్నారు సాక్షి ఇక్కడనే. నేను ఆ విగ్రహాన్ని విమర్శించలే. నేను కూడా 100 సార్లు విగ్రహం దగ్గరకు నివాళులు అర్పించినా అని చెప్పిన. కానీ మీరు అధికారికంగా ఎందుకు చేయాలని నేను విమర్శించినట్టు అధ్యక్ష. నా మీద అట్లా తప్పుడు ఆరోపణ చేస్తే ఎట్లది? ఇప్పుడు శ్రావణ్ గారు ప్లీజ్ డోంట్ గో ఇన్ టు ద కాంట్రవర్సీ. దయచేసి నేను చెప్పేది వినండి. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఆ విగ్రహం ఉన్నమాట వాస్తవం. అందరం దాన్ని పూజించిన మాట కూడా వాస్తవం. గార్లాండ్ చేసిన మాట కూడా వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లా కాదు ఇట్లా విగ్రహం ఉండాలని చెప్పి వారు అధికారికంగా ప్రకటించినారు. గత ప్రభుత్వంలో కూడా అది అధికారికంగా ప్రకటించి ఉంటే దాని గురించి చర్చే లేదు. అందుకనే జరిగిపోయినటువంటి విషయాల్లో మనం బాగా రోజు మళ్ళీ కాంట్రవర్సీస్ అవసరం లేదు. ఎవరికి ఇష్టం ఉన్నటువంటిది వాళ్ళని పూజించుకోవచ్చు. మన దగ్గర 100 దేవుళ్ళు ఉన్నారు, అందరిని పూజిస్తుందమ్మా. ఇది కూడా అంతే అనుకోండి. అధ్యక్ష, నేను మీ మాటల్ని బేఖాతరు చేయను అధ్యక్ష. మీరంటే ఉన్నతమైన గౌరవం ఉంటుంది, మీ మాటలు నేను చెవదాటను. కానీ అధ్యక్ష, చరిత్రను ఎప్పుడూ కూడా కాల పరిణామ క్రమంలో చరిత్రను మార్చరు అధ్యక్ష. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్, యూ హ్యావ్ టు హానర్ ద హిస్టరీ అధ్యక్ష. ఇట్ ఈస్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ట్రెడిషన్ అధ్యక్ష. నువ్వు దాన్ని రేపు రేవంత్ రెడ్డి గారు పోయి ఇంకొక ఆయన వచ్చినాక ఈ బొమ్మ కాదు ఇంకో బొమ్మ, ఇంకొక ఆయన వచ్చినాక ఇంకో బొమ్మ, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ఎ హిస్టరీ అధ్యక్ష. మహాత్మా గాంధీ అధ్యక్ష 30 సెకండ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష 1 సెకండ్ అధ్యక్ష 30 సెకండ్ ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్ అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో చెరకాను ఒక ఆయుధంగా వాడిండు. ఈ చెరకా వద్దు అని చెప్పని ఇలా పడేస్తారా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలు? ఏం మాట్లాడతారు అధ్యక్ష? మోడీ వచ్చిందని చెప్పని చెరకాను పడేస్తారా అధ్యక్ష? దండి సత్యాగ్రహానికి సంబంధించిన సింబల్స్ పార్లమెంట్ ఉన్నాయి, దాన్ని విధ్వంసం చేస్తున్నారు అధ్యక్ష మోడీ. ఒకవేళ మోడీ చేస్తే పొన్నంగారు ఒప్పుకుంటారు అధ్యక్ష? లేని కొత్త సబ్జెక్టులలో కాంట్రవర్సీ తీసుకు ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎ కాంట్రవర్సీ, ఐఎమ్ షేరింగ్ దే. కానీ నేను అమరవీరుల బాధని చెప్తా ఉన్నాను. మంత్రి గారు ఏం చెప్పినాడు? మీరు కనుక అధికారికంగా ప్రకటిస్తే మాకు అవకాశమే లేకుండా మీరు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నారు అధ్యక్ష. మేము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్న దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నారు. దేశమంతా రాజీవ్ గాంధీ విగ్రహాలు మీరు అక్కడ పెట్టినరు, పోటీ పెట్టినరు. రాజీవ్ గాంధీకి తెలంగాణ తల్లికి పోటీ పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనుకున్న దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన అధ్యక్ష. ప్లీజ్ సెవెన్ మాట్లాడతారా? క్లోజ్ అయిందా అధ్యక్ష? మీరు వద్దండి, అది సబ్జెక్ట్ నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా అధ్యక్ష. నిన్న వెరీ హిస్టారికల్ ఇన్సిడెంట్స్ హావ్ హ్యాపెండ్ అధ్యక్ష. ఆయన 4 సార్లు ఆయన ఎట్లా చేస్తారు అధ్యక్ష? మంత్రి గారు 4 సార్లు ఎట్లా చేస్తారు అధ్యక్ష? వై ఇస్ దట్ ఈస్ ఇంటర్వ్యూనింగ్ అధ్యక్ష? లెట్ మీ టాక్. నేను మాట్లాడేది ఏమైనా బూతులు మాట్లాడితే, ఎవరైనా లావున తొండలు వేస్తా అంటే, లేకపోతే ఎవరైనా బట్టలు ఇప్పుతా అంటే నన్ను ఆపండి అధ్యక్ష. వై ఇస్ ఇట్ కమింగ్ ఇంటూ అన్నెసర్లీ? డస్ ఇట్ హ్యావ్ పేషెన్స్? ఇప్పుడు ఒక విషయం వాట్ ఇస్ దిస్ అధ్యక్ష? ఇప్పుడు మీరు మాట్లాడేది గవర్నమెంట్ మాట్లాడి, నేను ప్రభుత్వాన్ని నేను తిడతలేను అధ్యక్ష. నేను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లో లావున తొండలు వేస్తా అంటలేను అధ్యక్ష. ఇస్ నాట్ కరెక్ట్. నేనేమైనా ఇప్పుడున్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తా అనలే అధ్యక్ష. మాట్లాడండి
అధ్యక్ష, రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి పేషెన్స్ ఉండాలి అధ్యక్ష, వినే ఓపిక ఉండాలి అధ్యక్ష. దురదృష్టం 2 ఏళ్ళైంది నేను అక్కడనే ఉండి కొట్లాడిన అధ్యక్ష, కానీ కానీ నేను కూడా అక్కడే ఉండి కొట్లాడినా మొన్నటిదాకా. కానీ ఒక ఇంత తొందరగా అధికారం ఎత్తికెక్కిపోయింది ఇలా నాకు అర్థం కావట్లా. అయితే ఒక మాట అధ్యక్ష 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 నాట్ గుడ్. అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ గెటింగ్ టు ద పాయింట్ అధ్యక్ష. ప్లీజ్ delete that word. ప్రతి దానికి మంత్రి గారు వేసి మాట్లాడించే అవకాశం ఉంది. Please. పనికి మళ్ళీ పనులు మీరు చేసుకుంటా, పనికి మళ్ళీ అధ్యక్ష. పనులు మీరు చేసుకుంటా, విగ్రహాలు పెట్టుకుంటా, ఒక ప్రాజెక్టు కట్టమా, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు కట్టారు, కరెంట్ ఇవ్వరు, మంత్రి Please. ఇవ్వరు, మౌలిక Please. ప్లీజ్. రవీంద్రరావు గారు కూర్చోండి. శ్రావణ్ గారు మాట్లాడు. అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష అధ్యక్ష ఒక విషయం. నేను ఒక ఒక విషయం. స్థూలమైనటువంటి ఒక అంశాలు అధ్యక్ష. మసూదాచారి గారు ఆగవయ్య. మసూదాచారి గారు, ఓకే మంత్రి గారు, మసూదాచారి గారు, మీరు ఎల్ఓపి సభ్యుడు ఆ సమస్యని క్లోజ్ చేయమంటే అధికారం తలకెక్కిందని అంటే ఇది గుడ్ చెప్పండి. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి. అవకాశం ఎందుకు అవకాశం ఇవ్వాలి కదా. Yes, sir, deleted. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నేను నౌ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద స్పెసిఫిక్స్ ఆఫ్ ది గవర్నర్ స్పీచ్ అధ్యక్ష. గవర్నర్ స్పీచ్లో అధ్యక్ష నేను ఒక అంశం మీ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష. వారు జిఎస్డిపి 17,17.82 lakh crores అండ్ గ్రోత్ రేట్ 10.7% రికార్డ్ అయింది అని చెప్తూ తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు అని చెప్పినారు అధ్యక్ష. దాంతోపాటుగా అధ్యక్ష నరేంద్ర మోడీ గారు 2047 30 trillion ఎకానమీ అని దేశంలో చెప్పినప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ అండ్ ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ has said that ఇదంతా కూడా అంకెల గారడి, ఇది మాకరీ, వీఆర్ మిస్లీడింగ్ ద నేషన్ అని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు Please don't take any name out of the. ఓకే అధ్యక్ష సభలో లేని వ్యక్తుల గురించి పేర్లు తీసుకోకూడదు. ఓన్లీ కోటింగ్ అధ్యక్ష. వాళ్ళు మహానుభావులు Names అధ్యక్ష. తీసుకోకూడదు. అది మహానుభావులు కూడా అనకూడదు అధ్యక్ష. అది నేను తిడతలేను అధ్యక్ష. నేను పేరు కాంగ్రెస్ పెద్దలు అధ్యక్ష. అయితే వింత ఏంటి అంటే అధ్యక్ష, నాకు అంటే పొలిటికల్ కాంట్రడిక్షన్స్ మరి ప్రజలకు కూడా అర్థం కావాలి కదా అధ్యక్ష. పొలిటికల్ కాంట్రడిక్షన్స్ ఏంటంటే వీళ్ళు 2030 వరకు 1 trillion ఎకానమీ అన్నారు, 2047 వరకు 3 trillion ఎకానమీ అన్నారు. యాజ్ ఆన్ డేట్ అవర్ ఎకానమీ వాల్యూ ఈజ్ అబౌట్ $180 billion. 180 కాస్త 1 trillion కావాలి, 1 trillion కాస్త 2 trillion కావాలి, 2 trillion కాస్త 3 trillion కావాలా. కావాలని కోరుకోవడం తప్పలేదు అధ్యక్ష. ఐ ఆల్సో వాంట్ బి పార్ట్ ఆఫ్ ద డ్రీమ్ ఇఫ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూత్, ఇఫ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ డేటా, ఇఫ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. నేను అధ్యక్ష సిఏజీ రిపోర్ట్ చెప్తున్నా అధ్యక్ష. వీళ్ళు ప్రజలను మభ్యపెట్టడం కోసం అంకెల గారడి చేస్తున్న అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష రెవెన్యూ రిసిప్ట్స్ జనవరి 26 వరకు అధ్యక్ష రెవెన్యూ రిసిప్ట్స్ బడ్జెట్ ఎస్టిమేట్లో 2,29,720 కోట్ల రూపాయలను వీళ్ళు ఎస్టిమేట్లో పెట్టుకుంటే అధ్యక్ష 60% అధ్యక్ష 11 నెలలు అయిపోయింది అధ్యక్ష. వీఆర్ ఇన్ ఎ డెఫిసిట్ రెవెన్యూ అధ్యక్ష. దేర్ అకంప్లిష్మెంట్ ఈజ్ నాట్ 100%, దేర్ అకంప్లిష్మెంట్ ఈజ్ 1,38,371 అధ్యక్ష.
దిస్ ఇస్ అబౌట్ ది రెవెన్యూ రిసిప్ట్స్ విచ్ ఇస్ డెఫిసిట్ రిసిప్ట్స్. రెండవది అధ్యక్ష, నేను లోన్ల విషయం చెప్తా అధ్యక్ష. లోన్ల విషయానికి వస్తే అధ్యక్ష, బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అని చెప్పని సిఏజీ రిపోర్ట్ అధ్యక్ష, ఇది మంత్రి గారు కూడా దయచేసి చూడాలని చెప్పి నేను కోరుతున్నా. 54,000 టార్గెట్ పెట్టుకున్నారు అధ్యక్ష ఈ గడిచిన ఫైనాన్షియల్ ఇయర్లో అధ్యక్ష. వాళ్ళు బారో చేసింది ఎంత తెలుసా అధ్యక్ష? 69,148 కోట్ల అధ్యక్ష. 11 థర్డ్ క్వార్టర్లోనే దే హ్యావ్ క్రాస్ ద లిమిట్స్ దట్ దే హ్యావ్ సెట్ ఫర్ దెమ్సెల్వ్స్. ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు నన్ను కోసిన రూపాయి రావట్లేదు, నేను అప్పుల కోసం పోతే నన్ను చెప్పుల దొంగగా చూస్తున్నారు అని చెప్పని సాధికారిక సమావేశాల్లో చెప్పిన తర్వాత ఐ కెన్ ఎంపథైజ్ విత్ హిమ్. అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నాడు అనుకుంటా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎ గ్లోరియస్ సెక్టర్. ఏమైంది తెలంగాణలో ఈ 2 సంవత్సరాల్లో? వై ఇస్ దట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇస్ డిక్లైనింగ్? ఈస్ ద గవర్నమెంట్ రెడీ టు గివ్ అ వైట్ పేపర్ టు దిస్ హౌస్? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 19,087 కోట్ల రూపాయలు వీళ్ళు పెట్టుకుంటే టార్గెట్, వాట్ ఈస్ అకంప్లిష్డ్ ఇస్ ఓన్లీ 12,345 crores అధ్యక్ష. అట్లాగే చెప్పుకుంటూ పోతుంటే ఆఖరికి ఎక్సైజ్ రెవెన్యూ తగ్గిపోయింది, సేల్స్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోయింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ తగ్గిపోయింది, లోన్లు 150-200% లోన్లు పెరిగిపోయినాయి, వచ్చిన ఆదాయం రావట్లేదు. 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అంటే ఎట్లా? చెట్ల మీద ఇస్తాలు కొడతారా? చెట్ల మీద ఇస్తాలు కొడతారా అధ్యక్ష? Is that the way that you conceive a budget and then mislead the people of this country? ప్రజలను ఎట్లన్నా ఈ చట్టసభను మీలాంటి పెద్దలు కూర్చున్న తర్వాత కూడా మిస్లీడ్ చేస్తారా అధ్యక్ష? సిఏజీ రిపోర్ట్ ఇట్లా చెప్తున్న తర్వాత వాళ్ళు ఈ రకంగా ప్రజలను మిస్లీడ్ చేయడం ఎంతవరకు న్యాయం? రెండో అధ్యక్ష, పొద్దుగాల దయాకర్ గారు మాట్లాడుతూ 8 లక్షల కోట్లు అప్పైంది అని వారు పెద్దలు అన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగి అప్పుడే మేము సరిదిద్దాలనుకున్నాం, ఈ రకంగానే వాళ్ళు వేసినట్టు మేలేద్దాం అనుకున్నాం, కానీ మా అన్న ఆవేశంగా మాట్లాడుతుండగా వదిలిపెట్టినాం. మీ రికార్డును నమ్మనా? సిఏజీ రికార్డును నమ్మనా? పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానంగా వచ్చినటువంటి అంకెలు నమ్మనా? When the parliament itself has indicated that the previous government has taken a debt of only 3,42,000 crores. How is this audacity for this government and their representatives to make rhetoric of 8 lakh crore? ఎట్లా మాట్లాడతారు? ఎట్లా? ఇది is this not breach of privilege? Again and again, time and again. Is this not breach of privilege? నేను ఒక చిన్న తప్పుడు మాట మాట్లాడితే నా మీద ఇంత ఎగిసిపెడతారు. కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేయలేదు మొర్రో అని పార్లమెంట్ చెప్తుంది, మొర్రో అని సిఏజీ చెప్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ యు గో ఆన్ ఎ రికార్డ్. కుక్కను పట్టుకొని అదేమంటారన్నా పిచ్చి కుక్క అని చెప్పని ముద్రేసినట్టుగా ఇవాళ తప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అది ఔచిత్యం ఎట్లా అవుతుంది? అది మిస్లీడింగ్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, ఇవాళ అధ్యక్ష, ఎనీ స్టేట్ డెవలప్మెంట్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ దేర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండికేటర్స్ అధ్యక్ష. బాధ దయాకరణ మీరు కూడా వినాల కేర్ఫుల్గా. మీరే తెలంగాణ రైజింగ్ అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇన్ రియాలిటీ తెలంగాణ ఇస్ సింకింగ్. ఫైనాన్షియల్లీ ఇట్ ఇస్ సింకింగ్, సోషల్లీ ఇట్ ఇస్ సింకింగ్, ఇన్ ఎవ్రీ సెక్టర్ ఇట్ ఇస్ సింకింగ్, బట్ ఓన్లీ రైజింగ్ ఇన్ ద పోస్టర్స్, ఇన్ ద పాంఫ్లెట్స్, ఇన్ ద అడ్వర్టైజ్మెంట్స్. నేను ఎస్డిజి గోల్స్ చెప్తా అధ్యక్ష, నేను డేటా చెప్తా. అక్కబట్టవే ఎందుకట్లా ఆగమవుతున్నారు? ఆగరే అమ్మా మీరు ఆకలి సూచికల్లో అధ్యక్ష, హంగర్ ఇండెక్స్ లో అధ్యక్ష తెలంగాణ 21వ స్థానంలో ఉంది అధ్యక్ష భారతదేశంలో. నాణ్యమైన విద్యను అందించడంలో అధ్యక్ష తెలంగాణ 17వ స్థానంలో ఉంది అధ్యక్ష. జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వంలో అధ్యక్ష తెలంగాణ 23వ స్థానంలో ఉంది అధ్యక్ష. మంచి ఆరోగ్యము శ్రేయస్సుకు సంబంధించినటువంటి ఒక జిఎస్డిపి గోల్స్ లో అధ్యక్ష తెలంగాణ 18వ స్థానంలో ఉంది అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ లో అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ విత్ చీఫ్ మినిస్టర్, ద హోమ్ మినిస్టర్ 27th పొజిషన్ లో ఉంది అధ్యక్ష. ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ లో 27% ఉంది, 27వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. Now they are saying Telangana is rising and then I have to clap. What is this అధ్యక్ష? ఎట్లయితుంది అధ్యక్ష ఇది? Are you not misleading అధ్యక్ష? Should they not require to be regulated అధ్యక్ష? తప్పని చెప్పకూడదు అధ్యక్ష. ఇది నేను ఉట్టి బూతులు మాట్లాడతాను అధ్యక్ష, లాగులో తొండలంటారు అధ్యక్ష.
నేను ఓన్లీ డేటా మాట్లాడుతున్నా అధ్యక్ష. ఐ విల్ నాట్ క్రాస్ 1 word బియాండ్ ద డేటా. అట్లా మాట్లాడితే నన్ను ఉరి చేయండి మీరు ఇక్కడ. కంక్లూడ్ చేయండి. టైం ఏంటి అధ్యక్ష? 2 నిమిషాలు. మీరు అసలే సభల్లో మన మీద గౌరవం పోతుంది అధ్యక్ష. మాట్లాడినారు అధ్యక్ష. కౌన్సిల్ మీద ఎల్ఓపి గారికి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇంత పెద్ద 3 trillion ఎకానమీలో 1 trillion 3 trillion ఎకానమీలో పాపం విద్యావేత్తలు ఎంబీ ఫౌండేషన్ లాంటి వాళ్ళు మొత్తుకుంటున్నారు అధ్యక్ష. వెంకటరెడ్డి గారు వాళ్ళంతా మన నల్గొండలో అధ్యక్ష. వాళ్ళు 15% ఇస్తా అని చెప్పని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అధ్యక్ష. దే ఆర్ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ టుడే అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే మీరు ఎదగాలనుకుంటున్నారు, మేము కూడా మీకు తోడిస్తాం. కానీ ఆ ఎదుగుదలలో ఉన్నట్టు సత్యాన్ని ప్రజలకు చెప్పే బాధ్యత నాది. ఇఫ్ మీరు చెప్పిందల్లా ఒప్పుకోవడానికి నేనెందుకు, ప్రతిపక్షం ఎందుకు నాకు? వాట్ ఎవర్ యూ టాక్, ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ టోల్డ్ మీ. డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిస్కషన్, డిబేట్ అండ్ దెన్ డిసెంట్ అని. వీళ్ళ కొత్తగా వ్యవహరిస్తూ ఉన్నారు, నాకు అర్థమే కావట్లేదు ఇక్కడ. రెండోది అధ్యక్ష, నేను అధ్యక్ష రైతు డిక్లరేషన్ మా పొన్నవని ఒప్పుకోవడం నాకు తెలియదు, కానీ మా దయాకర్ అన్న పొన్నవని ఒప్పుకుంటారో లేదా చైర్మన్ కదా సార్. ఆ రైతు డిక్లరేషన్కు సృష్టికర్త నేనే అధ్యక్ష. ఆ మీటింగ్లో ఇన్ఫాక్ట్ ఐ రిటన్ విత్ మై హ్యాండ్ అప్పుడు ఉన్నా. అయితే అధ్యక్ష ఏంటంటే దాంట్లో మీరు రైతు డిక్లరేషన్ ఎన్ని మాటలు చెప్పిండ్రు అధ్యక్ష? మీరు ఎన్ని మాటలు చెప్పిండ్రు రైతు డిక్లరేషన్? అది కాదు, ఎన్ని మాటలు నేను రాసిదని చెప్పు. 100 ఇయ్యాలా కానీ ఇయ్యరు కదా వాళ్ళు ఇయ్యరు కదా. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి కావాలి, వారు అయితే రావారా? వారు కొట్లాటకు వారు గారు. అది కొత్త నిర్వచనాలు ఉన్నాయి అక్కడ, అది వేరు ముచ్చట. కానీ ఇక నేను అధ్యక్ష రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ చేసినా అని చెప్పని మీరు చెప్తారు. వాస్తవానికి మీరు ఇచ్చిన వాగ్దానం ఎన్ని లక్షల మందికి మీరు రుణమాఫీ చేస్తా అన్నారు? మీరు చేసిన రుణమాఫీ ఎంత? ఇవాళకి కూడా రుణమాఫీ కానటువంటి రైతులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమందో ఒక్కసారి దయచేసి సంఖ్య చెప్పండి అధ్యక్ష. ఉట్టిగానే మేము చేసేసినాం అంటే కరెక్ట్ కాదు అని చెప్పని వాళ్ళకి చెప్పాలని కోరుతున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష నేను యువత గురించి మాట్లాడుతున్నా అధ్యక్ష. వి ఆల్ రిప్రజెంట్, మేమంతా యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. పొన్నమన్న లేకపోతే మన దయాకర్ గారు, వెంకట్, వీళ్ళంతా యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ కొట్లాడి అంతా వచ్చినటువంటి వాళ్ళు. అధ్యక్ష బోడమల్లయ్య సామెత ఉంది అధ్యక్ష. పాపం మా పిల్లలది. అశోక్ నగర్ పోతారు, ఎన్నికలలో ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు. రాహుల్ గాంధీ గారు సైతం పోతారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటే వాళ్ళపైన దాడులు చేసేట ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాంటి పరీక్షలు తప్పుడు పద్ధతిలో నిర్వహించిండ్రు అని చెప్పని వాళ్ళు న్యాయం కోరితే వాళ్ళపైన లాఠీలు జడిపిస్తా ఉన్నారు అధ్యక్ష. జీవో 29 ఈజ్ అ జోక్ అధ్యక్ష. నేను ఆత్మతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల గొంతులు కోసే విధంగా జీవో 29 పట్టుకొచ్చింది. నోవేర్ ఇన్ ద కంట్రీ నో టెస్ట్ విల్ బి ఎవర్ కండక్టెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ugly జీవో కాల్డ్ జీవో 29 which is against the spirit of social justice and merit ranking పట్టుకొచ్చినారు. ఇలా కోర్టుల చుట్టూ తిరిగితే ఈ పార్టీలు ఎన్నుకున్నాయి, ఆ పార్టీలు ఎన్నుకున్నాయి అని చెప్పని ఇవాళ నిరుద్యోగులకు రాజకీయాలు అంటగట్టేట ఒక చిల్లర ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. దీన్ని తప్పు అని చెప్పి నేను తెలియజెప్తాను అధ్యక్ష. అధ్యక్ష కాంట్రడిక్షన్స్. మొదటి నెలలో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2.5 ఏళ్ళు అయింది. ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియదు. బట్టి గారేమో మేము ఇవ్వలేదని అంటారు. మహేష్ గౌడ్ గారేమో మేము 2 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని ఆయన అంటాడు. ఫస్ట్ మీరు క్లారిటీతో రండి ప్రభుత్వం. వి ఆల్ మేక్ మిస్టేక్స్ ఇన్ లైఫ్. ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు తప్పైతే సరిదిద్దుకొని మేము అప్పుడు అట్లా అన్నాం, ఇప్పుడు చేయలేకపోతున్నామని చెప్పండి. కానీ దబాయించకండి, బుకాయించకండి. దట్స్ నాట్ డెమోక్రసీ. నేను ఇంకొక మాట అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఇది ఎన్నికల సందర్భంలో జాబ్ క్యాలెండర్ అధ్యక్ష. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, అసలు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయా లేవా చెప్పండి. వై డోంట్ యూ డిక్లేర్ ఎ వైట్ పేపర్? వాట్ ఈస్ ఇట్ ప్రివెంటింగ్ యూ? ఇవాళ అశోక్ నగర్లో పాపం కోచింగ్ సెంటర్లో పడి పేదింటి బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు తల్లిదండ్రులు వదిలిపెట్టి పుస్తలు అమ్ముకొని, మెట్టెలు అమ్ముకొని తల్లులు తీసుకొచ్చి ఫీజులు కట్టి అక్కడ చదువుకుంటారు అధ్యక్ష. ఉద్యోగాలు పడతాయని, పడకపోతే పడవని చెప్పండి, పడితే ఎప్పుడు పడతాయని చెప్పండి. మీరు ఇచ్చిన క్యాలెండర్ని మీరు ఇవాళ పాటించకుండా నిరుద్యోగ యువకుల నోళ్ళు మన్ను కొడుతున్నారు అధ్యక్ష. నేను బాధతో చెప్తున్నా అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు అధ్యక్ష, మా వెంకట్ వీళ్ళంతా ఫైటర్స్ అధ్యక్ష, పెద్ద ఫైటర్స్. వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అవుతుంటుంది.
నిరుద్యోగుల కోసం కొట్లాడిన వాళ్ళు మరి వాళ్ళు ఎందుకో వారు రివర్స్గా మాట్లాడుతున్న మీద బాధ అవుతుంది. నేను చెప్తా అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, నేను ఒక మాట తప్పు మాట్లాడితే అధ్యక్ష, నేను తప్పు మాట్లాడినా అని చెప్పని నా మాటలు విడ్రా చేసింది అధ్యక్ష. మీకు దండం, నేను ఐ విల్ నాట్ క్వశ్చన్ దిస్ హౌస్ అధ్యక్ష. బట్ అధ్యక్ష, నడి బజార్లో నేను అబద్ధం అనొద్దు అంటున్నాను. ఏం సత్యదూరమైన మాట చెప్తున్నా అధ్యక్ష. ఏం చెప్పిండు నిన్న? 67,000 ఉద్యోగాలని చెప్పని గవర్నర్ గారు మాట్లాడింది అధ్యక్ష. గుండె మీద చేయబెట్టుకోమని చెప్పండి, బయటికి పోదాం, పండి పెద్దమ్మ గుడి దగ్గర పోదాం. 67,000 ఉద్యోగాలు హ్యావ్ దే ఫిల్డ్ అధ్యక్ష. నేను చెప్తా అధ్యక్ష, అది నేను డేటా లేకుండా మాట్లాడాను వెంకట్ భాయ్, మీకు తెలుసు ఎందుకు నన్ను మీరు అట్లా అంటున్నారు. నేను ఉట్టి అబద్ధం అయ్యాను. అటు కూడా చెప్పే పొన్నమన్న, అటు కూడా చెప్పు అధ్యక్ష. TGPSC Group 1 service was notified on 19th February 2024 with 563 posts. దానికంటే ముందే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నేతృత్వంలో 503 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి, అగైన్స్ ద రూల్స్ రెగ్యులేషన్స్, దట్ కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్, 523 వేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంది అధ్యక్ష. డిఎస్సి అధ్యక్ష 11,062 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. వీళ్ళు గత ప్రభుత్వం 5,973 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసి 5,000 కలిపి 11,000 అని చెప్పింది అధ్యక్ష. ఇక వీళ్ళు వేసిన నోటిఫికేషన్లు మెడికల్ హెల్త్లో ఒక 435 ఉద్యోగాలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, మెడికల్ హెల్త్ ల్యాబ్ టెక్నీషియన్స్ 1284, మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ నర్సెస్ 2000, తెలంగాణ స్టేట్ prosecutors, public prosecutors 118, TGRTC 1743, TGFSL technician 60, TGRTC మా పునవన శాఖ 198, వెరచి 17,513 అధ్యక్ష. ఎక్కడ 67,000 అధ్యక్ష? ఇది ఏమండి సామెత ఉంది అధ్యక్ష మన దగ్గర, ఏ తొట్ల కడితేంది నా తొట్ల ఇంత దానన్నట్టుంది అధ్యక్ష. ఏ తొట్ల కడితేంది నా తొట్ల ఇంత దానని చెప్పని ప్రజల్ని మభ్య పెడితే ఎట్లా అధ్యక్ష? గత ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని మాట్లాడతారు అధ్యక్ష. నేను మీకు కొన్ని సత్యదూరం నేను చెప్తా అధ్యక్ష. ఇంకో కొన్ని విషయాలు అధ్యక్ష. నేను మొన్న ప్రశ్న అడిగిన అధ్యక్ష లాస్ట్ సెషన్లో. మీ యొక్క అనుగ్రహంతో నాకు అసెంబ్లీ నుంచి సమాచార కౌన్సిల్ నుంచి సమాచారం వచ్చింది అధ్యక్ష. దే హ్యావ్ నో క్లూ అస్ వాట్ ఈస్ ద అన్ఎంప్లాయ్మెంట్ సినారియో ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నాకు వీళ్ళు ఇచ్చినటువంటి ఒక డేటా అధ్యక్ష, ఇది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు వచ్చిన ఒక డేటా ప్రకారంగా జిల్లాల వారీగా వీళ్ళ లెక్క ప్రకారంగా రిజిస్టర్డ్ అన్ఎంప్లాయీస్ ఆర్ ఓన్లీ 4 lakhs అని చెప్పాలంటుంది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30-40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి, మా బతుకులు ఎట్లా బాగుపడతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ద గవర్నమెంట్ హ్యాస్ ది అడాసిటీ టు గివ్ ఓన్లీ 4 lakhs. ఇక ఈ భజన ఇట్లనే చేయండి, 10 సంవత్సరాల భజన చేయండి, మీకు తీర్థాలు కొనియాల. మీరు 10 సంవత్సరాల భజన ఇట్లనే చేయండి, ఇట్లనే చేయాలా? అట్లే ప్లీజ్ వస్తా అధ్యక్ష. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడింది అధ్యక్ష. ఇదే జోక్ అధ్యక్ష. మీరన్నా చూడరు అధ్యక్ష, మీరు కంప్యూటర్ టెక్నాలజీ చూస్తారు కదా అధ్యక్ష. నేను అబద్ధం ఆడితే చెప్పరు అధ్యక్ష. ఆనంద్ మహీంద్ర అధ్యక్ష పెద్ద వాళ్ళందరినీ పెట్టింది అధ్యక్ష. దాంట్లోకి పోయి చూస్తే అధ్యక్ష పట్టుమని 10 కోర్సులు లేవు అధ్యక్ష. 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రీషియస్ ల్యాండ్ హెస్ బీన్ అలొకేటెడ్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ. వీళ్ళు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈజ్ ఈక్వలెంట్ టు ఐఎస్బి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఐఎస్బి, రేవంత్ రెడ్డి గారు YYSU అని చెప్పని ప్రచారం చేసుకుంటారు. మేడి పండు చూడు, మేలిమ ఇండు, పొట్ట విప్పు చూడు, పురుగులు ఉండనట్టుగా దట్ YYSU ఇస్ ఎ ఫ్రాడ్ విచ్ డస్ నాట్ టేక్ ప్లేస్, విచ్ డస్ నాట్ గో ఫర్దర్. అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష మీరు తమ దృష్టి తీసుకొస్తా అధ్యక్ష. పాపం అన్ఎంప్లాయిడ్ యూత్ అధ్యక్ష, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తాన్నారు అధ్యక్ష, పట్టించుకోలేదు అధ్యక్ష. SC ST BC బ్యాక్లాగ్ పోస్టులు నింపుతామని చెప్పని మేనిఫెస్టోలో చెప్పింది అధ్యక్ష. వాట్ హ్యాపెన్ టు దట్? 2.5 ఏళ్ళైంది. మీరు కనీసం చెప్పండి మాకు, మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు ఎంతమందికి బ్యాక్లాగ్ పోస్టులు ఏ శాఖలో ఉన్నాయో చెప్పండి సార్. ఇఫ్ నాట్ యూ కెన్ ఫిల్, అట్లీస్ట్ యూ టెల్ us the vacancies. చెప్పగలరు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ప్రైవేట్ కంపెనీలలో 75% స్థానికులకు రిజర్వేషన్ అని చెప్పని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. దిస్ వాజ్ కెప్ట్ ఇన్ 2018 అధ్యక్ష అండ్ ఆల్సో 23 అధ్యక్ష. ఎక్కడ పోయింది అధ్యక్ష? ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు అధ్యక్ష? నాకు బాధ కొట్టేది ఏంటంటే అధ్యక్ష, ఇవాళ
మూసీ నది విషయంలో అధ్యక్ష నాకు మీరు టైం ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి నేను కొంత స్పీడప్ చేస్తాను అధ్యక్ష. మూసీ నది విదేశంలో అధ్యక్ష 300 పైగా ఇళ్ళు కూల్చింది అధ్యక్ష. బేఘర్ అయిపోయింది అధ్యక్ష, వాళ్ళు బిచ్చగాళ్ళు అయిపోయింది అధ్యక్ష. రీహాబిలిటేషన్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఐ వాజ్ ఇన్స్పైర్డ్ వెన్ రాహుల్ గాంధీ టాక్డ్ అబౌట్ 2013 రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్. పర్సోల్కి పోయి ఆయన పోయి ఆ చట్టం పట్టుకొచ్చింది అధ్యక్ష. Land Acquisition Act was introduced by the UPA government in 2013. What happened to this Congress government that they don't respect? Revant Reddy brought in, Rahul Gandhi brought in the act. ఎవరిచ్చింది మీకు అడాసిటీ? మూసీ పరివాహక ప్రాంతంలో సోషల్ అసెస్మెంట్ తీసివేయ హక్కు మీకు ఎవరిచ్చినారు? ఎవరిచ్చినారు? అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ మీ అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ప్రొటెక్ట్ చేయండి అధ్యక్ష, ప్లీజ్ దయచేసి అధ్యక్ష. గాంధీ విగ్రహం కడతాన్నారు అధ్యక్ష, నేను సంతోషపడతా అధ్యక్ష. ఐఎమ్ ఎ గాంధీయన్, ఐఎమ్ ఎ నెహ్రూయన్, ఐ బిలీవ్ ఇన్ దెమ్. కానీ అధ్యక్ష, గాంధీ విగ్రహం కడుతున్నారు, సంతోషం. ఇల్లు కూల్చాలన్నా అధ్యక్ష గాంధీ విగ్రహానికి? 16,000 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాన్ని అంతా బ్యూటిఫికేషన్ చేయడం కోసం ప్రాజెక్ట్ తయారు చేసి పెడితే డిపిఆర్ లేదు, డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. డిపిఆర్ లేదు, డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నారు. వాట్ కైండ్ ఆఫ్ అడాసిటీ అధ్యక్ష ఇది? ఇంకొక మాట అధ్యక్ష, దయాకరణ నువ్వు ఆగవేదరా, నువ్వు ఆగా, నువ్వు వినాలి అంబేద్కర్ రైటు. నేను చెప్పే మాట గుండెతో వినాలి నువ్వు. ప్లీజ్ అధ్యక్ష 30 సెకండ్ అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్ చేయండి అధ్యక్ష. గాంధీ గారి విగ్రహాన్ని ఇండ్లు కూల్చి నిర్మిస్తా అంటున్నారు. వాళ్ళ ఔచిత్యం, వాళ్ళ విఘ్నత, వాళ్ళ దేవులు రాజులు వాళ్ళు ఏమైనా చేసుకునేయండి. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 165 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం ఏం పాపం చేసింది అధ్యక్ష? వాట్ సిన్ దట్ అంబేద్కర్ స్టాచ్యూ హస్ కమిటెడ్ అధ్యక్ష? ఇట్స్ అ షేమ్ ఆన్ ఆల్ ఆఫ్ us. అందరికి సిగ్గుపడాలి మనం. ఏ రాజ్యాంగం రాస్తే ఇవాళ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కూర్చున్న మనం ఇవాళ ఆ రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని లాక్ చేసి పెడతాడు రేవంత్ రెడ్డి గారు, జస్ట్ బికాస్ ఇట్ వాస్ బిల్ట్ బై కేసీఆర్. ఏం అన్యాయం అధ్యక్ష ఇది? వీళ్ళకు జాతి వీరుల పైన గౌరవం ఉందా? జాతి 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 ప్రొటెక్షన్ రాండే. ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. ప్లీజ్ కంక్లూడ్. రవీంద్రరావు గారు అధ్యక్ష అధ్యక్ష నాదొక సబ్మిషన్ ఏంటంటే అధ్యక్ష, బాపు మీద ప్రేమ ఉందంటున్నారు అధ్యక్ష. మీరు కూడా ఎంక్వైరీ చేయించండి అధ్యక్ష. నేను తప్పు మాట్లాడుతూ నన్ను దండించండి అధ్యక్ష. బాపు ఘాట్ ఉంది కదా అధ్యక్ష లంగర్ హౌస్లో అధ్యక్ష. డూ యూ నో, ఐ వాజ్ అస్టానిష్డ్ అదర్ డే అధ్యక్ష. నేను మన దీక్ష చేద్దాం బాపు ఘాట్లో అని చెప్పని నేను అక్కడ ఎవరికో ఫోన్ చేసిన అధ్యక్ష. టుడే బాపు ఘాట్ ఈజ్ నాట్ మెయింటైన్డ్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. ఒక ఎన్జిఓకి ఇచ్చేసింది అధ్యక్ష. అది పేరు మర్చిపోయినా ప్రైవేట్ ఎన్జిఓకి ఇచ్చింది అధ్యక్ష. ఇది బాపు మీద వీళ్ళకున్న ప్రేమ అధ్యక్ష. ఫ్యూచర్ సిటీ అంటారు, 1,00,000 కోట్ల మూసీ ప్రాజెక్ట్ అంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బాపు ఘాట్, ఇట్ హస్ బీన్ హ్యాండ్ ఓవర్ టు ఎన్ ఎన్జిఓ ఫర్ మెయింటైనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ అధ్యక్ష. అండ్ దే హ్యాడ్ ద అడాసిటీ టు క్లోజ్ డౌన్ ది అంబేద్కర్ స్టాచ్యూ అధ్యక్ష. ఇంకొక 30 మాట చెప్తున్నా అధ్యక్ష ఒక మాట మనం అందరం కలిసిపోదాం అధ్యక్ష. మీరు సభాసంగం వేయండి అధ్యక్ష. ఒక చిన్న సబ్మిషన్. దాకర్ భాయ్ ఎందుకే పబ్లిక్ అంతా చూస్తున్నారు. నువ్వు అంబేద్కర్ రైట్ అట్లా మాట్లాడకు, నువ్వు ఆక కుసా. నువ్వు అంబేద్కర్ రైట్ నువ్వు అట్లా మాట్లాడకు, నువ్వు ధర్మంగా ఉండాలి. నువ్వు కూర్చో. ఇక నువ్వు అంబేద్కర్ రైట్ అధ్యక్ష నార్సింగి దగ్గర అధ్యక్ష ఆదిత్య కన్స్ట్రక్షన్ ధర ఉంటుంది అధ్యక్ష. పేదోళ్ల 10-20 వేల ఇళ్లు మూసీ నది పేరు మీద కూల్చడానికి సిద్ధమవుతున్నటువంటి ఈ ప్రభుత్వం బడాబాబులు కడుతున్నటువంటి ఒక పెద్ద భవంతులను కూల్చడానికి మాత్రం బఫర్ జోన్ లేదు, నాలాలు లేవు, మూసీలు లేవు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? ఏం ఆమ్యామ్యాలు అధ్యక్ష ఇవి? వాట్ అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ అధ్యక్ష? ఎవడన్నా కూల్చు నువ్వు? నీకు దమ్ము లేదా? నీకు ధైర్యం లేదా? ధైర్యం లేదా? కూల్చు నువ్వు కూల్చు తప్పు చేస్తే. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష నేను తప్పు చేస్తే కూడా దండించాలి అధ్యక్ష.
దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గవర్నెన్స్. నేను తప్పు చేస్తే పొన్నవన నాకు దగ్గర అని చెప్పని రేపు పొద్దుగాల నూకుంటాడా? శిక్షించాలా? నేను పర్మిషన్ ఇస్తే ఊకుంటారా? ఒక్కొక్కరిని కూర్చోండి. అధ్యక్ష, నేను బీసీ పెట్టాను అధ్యక్ష. నేను ఫండమెంటల్లీ ఐ బిలీవ్ ఇన్ ద ఫిలాసఫీ ఆఫ్ పూలే. అధ్యక్ష, when they talked about 42% of reservation, అధ్యక్ష, it's a mockery అధ్యక్ష. కత్తులు కడుపులో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అధ్యక్ష. గుండెలో కడుపులో రక్తం మసులుతుంది అధ్యక్ష. 2 సంవత్సరాల పాటు అధ్యక్ష 200 కోట్ల రూపాయల అధ్యక్ష, 2 లక్షల మంది ఉద్యోగుల అధ్యక్ష. ఇక 42%, అగ 42%, ఇక 42%, అగ 42% అని చెప్పని మభ్యపెట్టి ఆఖరికి జీవో 9 పైన హైకోర్టులో కేసు ఉండగా, కొట్లాడటానికి వెసులుబాటు ఉండగా, వాళ్ళ ప్రైవేట్ కేసుల కోసం లూత్రాలు, సింగ్వీలు, పింగ్వీలు ఎవరెవరో వచ్చి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొట్లాడేటువంటి పరిస్థితి ఉండగా, బీసీల నోట్లో మన్ను కొట్టేటువంటి రీతిలో జియో 46 పట్టుకొచ్చి మా రిజర్వేషన్ రాకుండా చేసిండ్రు. ఇవి హావ్ బికమ్ ఎ లాఫింగ్ స్టాక్. రేవంత్ గౌడ్ గారు అయిరి, రేవంత్ రెడ్డి గారు, రేవంత్ యాదవ్ గారు అయిరి, రేవంత్ ముదిరాజ్ గారు అయిరి. ప్లీజ్ అధ్యక్ష, 42% రిజర్వేషన్ సంబంధించిన జియో 9 తెచ్చిన మాట వాస్తవమే. నేను ఇవాళ కూడా గౌరవ సభ్యుడు, వారు కూడా బలహీన వర్గాల పక్షపాతి, నేను కాదంటలేదు. కానీ ప్రభుత్వం దగ్గర ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఏముందో న్యాయపరంగా ఆ గావ్లీ కేసుకు సంబంధించిన ఇష్యూలో ఇప్పటికి కూడా మేము సిన్సియర్గా ఉన్నాం. 42% మీరు ఇంకా ఆర్థిక పరంగా బలహీన వర్గాలకు చేయాలని అడగడం న్యాయం ఉంటుంది. లేదా 42% బలహీన వర్గాల ఒకవేళ రిజర్వేషన్కు సంబంధించిన చట్టం ఆమోదించకపోతే నిధులు కేటాయించమని అడగండి. కానీ మీరు దానికి యాక్సెప్టెన్సే లేదన్నట్టుగా సర్వేలో కూడా పార్టిసిపేట్ కాకుండా మీరు దాన్ని విమర్శిస్తే తప్పవుతుంది అధ్యక్ష. అందుకని మళ్ళీ చెప్తాను, చట్టబద్ధత అంటే ఎట్లా చట్టబద్ధత చేసినామో, చట్టంలో చర్చ చేసినామో, గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది. వీలైతే కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి రమ్మంటే రాలే వీళ్ళు. మేము మరొకసారి కూడా చెప్తా ఉన్నా, మా పార్టీ బలైన వర్గాలు సామాజిక న్యాయానికి ఛాంపియను. మా దగ్గర పార్టీ అధ్యక్షుడు ఒకరు ఉంటే ముఖ్యమంత్రి ఒకరు, ఉప ముఖ్యమంత్రి ఒకరు, ఐదాగా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీలాగా ఒకరికే సంబంధించినటువంటి ఒక వ్యవస్థకృతంగా లేదు అనే మాట నేను సందర్భంగా మరిచేస్తూ, దయచేసి మరొకసారి 42% సంబంధించినటువంటి రాజకీయ పరంగా కాకుండా సభలు 2 కూడా సంఘటితమై కేంద్రం మీద ఒత్తిడి తేవడానికో, చట్టంలో సవరణలు తేవడానికో ఇవాళ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. బలహీన వర్గాలు 42% రావడానికి కొరకు బలహీన వర్గాల శాఖ మంత్రి కట్టుబడి ఉండాలని మాట మరి మనవి చేస్తాను సభ్యునికి. ప్లీజ్ కంప్లీట్. అధ్యక్ష, ఒక 30 సెకండ్ అధ్యక్ష, నేను పొన్నం ప్రభాకర్ గారి యొక్క చిత్తశుద్ధిని నేను తప్పుపడతలే అధ్యక్ష. ద మెథడ్, ద ప్రాసెస్ దట్ దే హావ్ అడాప్టెడ్ ఆర్ దేర్ చీఫ్ మినిస్టర్ హస్ అడాప్టెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, కేసీఆర్ గారు ఒక అసాధ్యమైన ఒక పనిని సుసాధ్యం చేసే విధంగా ఆయన నెత్తి మీద పెట్టుకుని తెలంగాణ సాధన కోసం ముందుకెళ్ళిన అధ్యక్ష. మీకు కూడా తెలుసు అధ్యక్ష, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు పోయి వాళ్ళకి దండం పెట్టి తెలంగాణ ఎందుకు అవసరం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి నన్ను అన్న యూ షుడ్ లిసన్, నీకు సూచన కావాలని నేను చెప్తున్నా, నీకు సూచన చెప్తున్నా, ఇనా రేపు రేవంత్ రెడ్డి గారిని కన్విన్స్ చేయొచ్చు నువ్వు, ఇనా. కేసీఆర్ గారు అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి ఒక నేషనల్ కన్సెన్సస్ పట్టుకొచ్చి మొత్తం తెలంగాణ ప్రజలను క్షేత్రస్థాయిలో ఉద్యమానికి స్వీకారం చుడుతూనే జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి అధికారంలో ఉన్న పార్టీలందరినీ ఒప్పించి ఆ బిల్లు పాస్ అయ్యేందుకు తోడ్పడ్డాడు. అన్న, యూ లిసన్ టు మీ నో ప్లీజ్. నో, వై డోంట్ యూ లిసన్ ప్లీజ్? ఐఎమ్ గివింగ్ ఏ సొల్యూషన్ టు యూ. వై డోంట్ యూ లిసన్ ప్లీజ్? అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏం చేసి ఉండ, ఇట్స్ నేషనల్ ఇష్యూ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో 47% ఇంకొక పక్క రాష్ట్రం అడుగుతుంది, ఆ రాష్ట్రం అడుగుతుంది, ఈ రాష్ట్రం అడుగుతుంది. కాబట్టి వీళ్ళు ఇండియా బ్లాక్ అధ్యక్ష, రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అధ్యక్ష, వీళ్ళు జంతర్ మంతర్ దీక్షలు పెడితేనే ఆయన రాలేదు. పార్లమెంట్లో ఒక్కసారి కూడా దాన్ని లేవనెత్తలేదు అధ్యక్ష. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ డెలిగేషన్ తీసుకుపోలేదు అధ్యక్ష. వీళ్ళు ఏదైతే లెజిటమసీగా లీగల్గా చేసే ప్రయత్నాలు ఏమీ చేయకుండా కేవలం జంతర్ మంతర్ దీక్ష, పాల ప్యాకెట్ బ్యాచ్గాళ్లతోటి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, దాంతో చేసి ఆఖరికి జీవో 9 తుంగలో దొక్కి 46 పట్టుకొచ్చింది. ఇట్స్ గ్రాండ్ బిట్రేయల్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సెకండ్ పాయింట్ అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, పొన్నవన సమాధానం చెప్పాలా, మీరు కోపం పడకుండా చెప్పు నా మీద. సిపెక్ సర్వే చేసింది అధ్యక్ష, ఎవరి పైసలు అధ్యక్ష? అవి మనందరి పైసలు, ప్రజల పైసలు అధ్యక్ష. దాంట్లో బీసీల పైసలు కూడా 50% మంది ప్రజల పైసలు ఉన్నాయి. వాట్ ఈస్ ఇట్ ప్రివెంటింగ్ దిస్ గవర్నమెంట్ టు డైవర్స్ దట్ రిపోర్ట్ అధ్యక్ష? భూసాని వెంకటేశ్వరరావు కమిటీ రిపోర్ట్ ఎక్కడ ఉంది అధ్యక్ష? జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ ఎక్కడ ఉంది అధ్యక్ష? 1 man కమిషన్ రిపోర్ట్ ఎక్కడ ఉంది అధ్యక్ష? సిపెక్ డేటా వై ఇస్ ఇట్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్ అధ్యక్ష? పారదర్శకత అంటారు, ప్రజాపాలన అంటారు. నేను ఆర్టీఏలో చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిన అధ్యక్ష, అమ్మ డేటా మాకని నీ ఊరు మేము ప్రజాప్రతినిధులం కదా అని చెప్పానంటే అది బిలం.
బ్లాక్ హోల్. మేము అధికారులకు లెటర్ రాస్తే బ్లాక్ హోల్, రిప్లై రావు. కృష్ణ బిలమా, కృష్ణ బిలమట, అందులో పడిపోతుంది. ఏం ఇబ్బంది వస్తుంది ప్రభుత్వానికి? గత ప్రభుత్వం ఎస్కేసి సర్వే చేసిండ్రు, దాన్ని పాలసీ విధానాల కోసం వినియోగించుకున్నారు. అది బయట పెట్టాలని చెప్పని గత ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెట్టినట్టు ఒక పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కులగణన చేస్తామని చెప్పని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేసినప్పుడు ఆ రిపోర్ట్ని ఎందుకు బహిర్గతం చేయరు? డూ ఐ హ్యావ్ నో రైట్ టు నో మై ఓన్ పీపుల్ డేటా? నా ప్రజల డేటా నేను తెలుసుకునే హక్కు నాకు లేదా? ఆఖరికి మీకు టేబుల్ చేసిండ్రా అధ్యక్ష? అసెంబ్లీలో టేబుల్ చేసిండ్రా? కౌన్సిల్లో టేబుల్ చేసిండ్రా అధ్యక్ష? ఏం కాన్ఫిడెన్షియల్ ఏంటి అధ్యక్ష? నాకు అర్థం కాదంలో. ఎందుకు అంటే మా తీర్మార్ మల్లన్న ఉన్నాడు ఇక్కడ, మా అన్న, ఆయన ఒకసారి అన్నాడు, ఆ సర్వే జరుగుతున్న తరుణంలో పాపం ఆ సర్వే చించేసి రిజల్ట్ చింపేసి అన్నాడు, ఈ బంజారాయిల్ జూబ్లీస్లో కూర్చొని కాంగ్రెస్ ఎమ్మెల్సీ వారు ఇప్పుడు కూడా అనుకుంటా, ఇంట్లో కూర్చొని మొత్తం బీసీల సంఖ్య తగ్గించిండ్రు, ఇంకెవరిదో పెంచిండ్రు అని చెప్పినారు. ఇటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మీ సత్యాన్ని బహిర్గతం చేసుకోవడం కోసమైనా, బీసీల ఆకాంక్షలను సఫలీకృతం చేయడం కోసమైనా ఎందుకు ఆ రిపోర్ట్ను బయట పెట్టారు? హూ ఇస్ ప్రివెంటింగ్ యూ అధ్యక్ష? ఇది ఫీ రియంబర్స్మెంట్ 10,000 కోట్ల అధ్యక్ష. పిల్లలు ఆత్మనిర్భరత భావంతో ఉన్నారు అధ్యక్ష. కాలేజీలు ఉన్నారు, డబ్బులు ఉన్నారు, వాళ్ళ ముచ్చిన వేరు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. కంక్లూడ్ చేస్తా అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇది బీసీల పంచాయతీ అధ్యక్ష, ఎంబీసీ సపరేట్ మినిస్ట్రీ అన్నారు అధ్యక్ష. కేటగరైజేషన్ అధ్యక్ష, ఇది ఒక పెద్ద తమాషా అధ్యక్ష. కేటగరైజేషన్, వర్గీకరణ చేస్తా అని చెప్పిండ్రు. 130 కులాలలో 100 కులాలకు ఇప్పటి వరకు కూడా వార్డు మెంబర్ కాలేదు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొన్న మేము అందరం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో గతంలో. ఇవాళ వాళ్ళకి న్యాయం చేయడం కోసం అని చెప్పని నువ్వు కేటగరైజేషన్ బీసీ డిక్లరేషన్లో పెట్టిన తర్వాత నువ్వు అదే జియో 46తో ఎలక్షన్ జరిపితే మాత్రం why is that you could not do categorization? Is it not a betrayal of MBCs? Is it not a betrayal of nomadic tribes? ఎంత న్యాయం అవుతుంది? ఇంకోటి అధ్యక్ష, అధ్యక్ష అరే ఓపిక ఉండేవి ఏమన్నా మధ్య తర్వాత కలిసి చాదావుదామే ఇద్దరు కలిసి చిరానికి ఉండి ఆడ మాట్లాడు. చాదావుదాం, నీలపరవై చాదావుదాం మళ్ళా, నో ప్రాబ్లం అన్న. సార్ ఒక మాట సార్, వీళ్ళు ట్రైఫర్కేషన్ గురించి మరి గవర్నర్ గారు మాట్లాడింది అధ్యక్ష, జిహెచ్ఎంసీ ట్రైఫర్కేషన్ గురించి. లాస్ట్ సెషన్లో మీరు యూఆర్ సో కైండ్ ఇనఫ్, మాకు మంచి టైం ఇచ్చిండ్రు, మేము అందులో జరిగిన తప్పులు ఒప్పులు చెప్పినాం అధ్యక్ష, సూచనలు ఇచ్చినాం అధ్యక్ష. ఇష్టం వచ్చినట్టుగా డిలిమిటేషన్ చేసిండ్రు, వార్డులు ఓ చిన్నది ఒకటి పెద్దది, సంఖ్య ఎక్కువ సంఖ్య తక్కువ చేసిండ్రు, సరే బుల్డోజ్ చేసి పడేసిండ్రు. సికింద్రాబాద్ మీద గంత కోపం ఏంది అధ్యక్ష? చెప్పుకోవడానికి రిథమిక్గా అధ్యక్ష, సైబరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్. ఆ సికింద్రాబాద్ మల్కాజిర్ అని చెప్పని చేసి పడేసింది అధ్యక్ష. పాపం అడిగినందుకు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పైన కేసులు పెట్టి ఆయన ఇలా కోట్ల చుట్టూ చెప్తుండ్రు అధ్యక్ష. ప్లీజ్ అది ఇంకోటి అధ్యక్ష, ఇంకో అధ్యక్ష, అధ్యక్ష ఇంకో విషయం చెప్తా అధ్యక్ష. చెప్తాడు. పెట్టే పేరు మల్కాజ్గిరి మేము పెట్టలే, ఇవాళ మీరు కదా పెట్టిన పేర్లు అన్నీ. సికింద్రాబాద్ పెట్టక మేము వద్దనమా? జిల్లాలు చేయక 33 జిల్లాలు చేయక సికింద్రాబాద్ జిల్లా ఎందుకు చేయలేదో ముందు అరే ఇది న్యాయం అధ్యక్ష? మీరు అట్లా మాట్లాడితే మీరు సికింద్రాబాద్ ఆనాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకులే అనని గౌరవ మాజీ సభ్యురాలు అన్నమాట మీరు మాకు మీ అందరు గుర్తు చేస్తారు. దయచేసి రాజకీయం ఇప్పుడు మీరు గవర్నర్ గారి ప్రసంగానికి స్పీచ్ ఇస్తున్నారు, ఇవి మాట్లాడారు కానీ సికింద్రాబాద్ గౌరవ కక్ష ఉన్నట్టుగా. బరాబర్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలే. సికింద్రాబాద్ అంటే కూడా అత్యంత గౌరవము. దానికి సంబంధించిన విషయంలో లష్కర్ అనేటువంటి పదవి లోపల మీరు కదా ఉపయోగించకుండా మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి సైబరాబాద్ అని పేరు పెట్టింది ఎవరు? రాచకొండ పెట్టింది ఎవరు? మేమా? కంక్లూడ్ చేయండి ప్లీజ్. మహిళల విషయంలో అధ్యక్ష 6 గ్యారంటీస్ చట్టబద్ధం అయిపోయినాయి, మేము మొత్తం అమలు చేసినామని చెప్పని గవర్నర్ గారితో మాట్లాడిపించింది అధ్యక్ష. 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పని మహిళలు ఇంకా కూడా ఆబగా ఎదురు చూస్తున్నారు. దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్న అధ్యక్ష. మేము ఉచిత బస్సు ఇచ్చిండ్రు అంటున్నాం, మేము కూడా చప్పట్లు కొడతాం. ఆ ఉచిత బస్సు వల్ల జరుగుతున్నట్టు విపత్కర పరిణామాలను అడ్రస్ చేయలేకుండా ఈ ప్రభుత్వం వైఫల్యానికి గురవుతున్న విషయాన్ని కూడా దయచేసి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, whenever you make a, నేను మేనేజ్మెంట్ స్టూడెంట్ అధ్యక్ష, whenever you make a policy there is something called consequential thinking. ఒక విధానం పట్టుకొస్తే ఆ విధానం వల్ల వచ్చే పర్యవసానాలను ఆలోచించి చట్టాన్ని పట్టుకురావాలి అధ్యక్ష. దాన్ని యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ నో అదర్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఎమినేట్. ఆటో కార్మికులు చనిపోతుండ్రు అధ్యక్ష, చనిపోయిండ్రు అధ్యక్ష. 12,000 రూపాయలు ఇస్తాను అధ్యక్ష, వాళ్ళని పట్టించుకుని దాఖలాలు లేవు అధ్యక్ష.
తర్వాత అధ్యక్ష అధ్యక్ష ఆగవే ఇంత ఓపిక ఆగవే తులం బంగారం ఈ ముచ్చట మాట్లాడు జరా తులం బంగారం ముచ్చట మాట్లాడవే జర ఆగో ఎందుకు అట్లా ఆడోళ్ళే పాప చెల్లమ్మ కొడుతుంది నిన్ను ఇట్లా నా ఆడోళ్ళ గురించి మాట్లాడితే మాట్లాడిస్తలేను నేను ఇవాళ మహిళల అధ్యక్ష కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కదా పెళ్లి పోస్ట్పోన్ చేసుకొని నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు నమ్మి పాపం ఓట్లేసిండ్రు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది అధ్యక్ష ఇవాళ అధ్యక్ష ఇంకొక అధ్యక్ష ఇచ్చే సోషల్ ప్రాబ్లం అంటే అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఒక సోషల్ ప్రాబ్లం చెప్తున్నా అధ్యక్ష మీరు పేదింటి మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతున్న పరిణామాలు అర్థం చేసుకుంటారు అధ్యక్ష కళ్యాణ లక్ష్మి పథకం అధ్యక్ష కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన నాడు పేదింటి బిడ్డ పెళ్లి చేసినప్పుడు తండ్రి భూములు అమ్మొద్దు ఇల్లు అమ్మొద్దు అని చెప్పని ఆ పథకాన్ని ప్రవేశపెట్టిండు దానికి తులం బంగారం ఇస్తాను నువ్వు అది ఇవ్వట్లేవు ముఖ్యంగా అధ్యక్ష ఇంకొక పాయింట్ అధ్యక్ష కేసీఆర్ గారు ప్రవేశపెట్టినట్టు ఒక కేసీఆర్ కిట్ అధ్యక్ష టుడే అన్ యావరేజ్ ఉమెన్ ఒక ట్రైబల్ కావచ్చు ఒక దళిత్ కావచ్చు వాళ్ళకి వాళ్ళ మాల్ న్యూట్రిషన్లో ఉంటారు అధ్యక్ష ప్రెగ్నెంట్ అయినట్టయితే రకరకాల ఇబ్బందులకు గురవుతారని చెప్పని వాళ్లకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని చెప్పని పుట్టిన బిడ్డను ఆదుకోవడం కోసం అని చెప్పని కేసీఆర్ కిట్ అని చెప్పని వాళ్ళకి అవన్నీ ఇచ్చింది అధ్యక్ష ఆయన మానవతా దృక్కోణంతో దాన్ని ఎందుకు బంద్ చేస్తారు అధ్యక్ష మీరు పేద మహిళలు ఆరోగ్యంతో ప్రసవించొద్దు అధ్యక్ష పేదింటి బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉండొద్దు అధ్యక్ష తెలంగాణ రైజింగ్లో పేదోళ్ళు భాగం కావద్దు అధ్యక్ష మహిళలు భాగం కావద్దు అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష వాట్ ఐ ఫెల్ట్ వెరీ అనాయిడ్ అధ్యక్ష రెడిక్యులస్ అధ్యక్ష మిస్ వరల్డ్ అని చెప్పని కాంపిటీషన్ గురించి మాట్లాడింది అధ్యక్ష మిస్ వరల్డ్ కాంపిటీషన్ గురించి మాట్లాడింది అధ్యక్ష నేను ఐ వాంట్ టు టెల్ యూ అధ్యక్ష ఇఫ్ ఐ వర్ టు బి సిట్టింగ్ ద అదర్ సైడ్ దేర్ నేను ఆ కొస కనుక నేను కూర్చొని ఉంటే లేదు బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ కొస కూర్చొని ఉంటే ఆ కంప్లైంట్ వచ్చిన రెండో క్షణంలో ప్రాబబ్లీ అన్ ఎంక్వైరీ అట్లీస్ట్ వుడ్ హ్యావ్ బీన్ లాంచ్డ్ మిస్ వరల్డ్ మిస్ బ్రిటన్ మిల్లా మేఘీ మేడ్ సచ్ ఎ సీరియస్ అలిగేషన్స్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ అండ్ ది ఆర్గనైజర్స్ ఆ అమ్మాయిని వ్యభిచారిగా చూసిండ్రు నన్ను నానా రకాలుగా మొలస్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పని భయానికి ఇక్కడి నుంచి పారిపోయి బ్రిటన్ నుండి తను మాట్లాడితే ఏం దేశం అధ్యక్ష ఇది ఏం రాష్ట్రం అధ్యక్ష ఇది ఏం షీ టీమ్స్ అధ్యక్ష ఇవి కెన్ దిస్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఈవెన్ ద హ్యుమానిటీ అండ్ సెన్సిటివిటీ టు అట్లీస్ట్ లాంచ్ అన్ ఎంక్వైరీ ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్లో ఉన్నటువంటి ఒక లేడీ ఈ రాష్ట్ర ప్రతిష్టను ప్లీజ్ ఎంక్వైరీ చేయబ్బా ఎవరైతే ఎంక్వైరీ చేయండి అధ్యక్ష వాళ్ళకి లేవద్దని అట్లా ఎందుకు అధ్యక్ష అట్లా లేస్తే ఎట్లా అధ్యక్ష నేను అడిగేదంటే తప్పుంటే చెప్పమని చెప్పండి అధ్యక్ష నేను అడిగేదంటే తప్పుంటే అధ్యక్ష మహిళలను కాపాడాలి అధ్యక్ష పాపం వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి అధ్యక్ష ఉద్యోగుల విషయం అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష ప్లీజ్ ఐ బెగ్ నో యు కంక్లూడ్ ఇట్ వాళ్ళని కూర్చోబెట్టిన అధ్యక్ష ఎందుకట్లా ఎగిరి పడుతున్న అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్ ఇట్ అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఉద్యోగులకు మీరు అధికారంలోకి వచ్చినట్టు ఒక ఫస్ట్ మినిట్లో మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పిండ్రు ఏం బ్రహ్మరాక్షసి ముఖ్య ప్రభుత్వాన్ని అడ్డుకుంటుంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ని అమలు చేయడానికి ఏమి ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు ఇంకా సిపిఎస్ని కొనసాగిస్తుందో దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా పోలీసు ఉద్యోగుల గురించి మాట్లాడింది అధ్యక్ష నిన్న పోలీసు ఉద్యోగులకు మేము ఇది చేస్తున్నాం అని చెప్పని ఇవాళ పోలీసు ఉద్యోగులు కూడా ఆరోగ్య భద్రత పేరు మీద వాళ్ళకు ఉన్నట్టుగా నిధి సరిపోక వాళ్ళు ఇవాళ బిచ్చం ఎత్తుకుంటే రోడ్ల మీద తిరుగుతుంది అధ్యక్ష ఇది ఒక విపత్కర పరిణామం అధ్యక్ష ఆరోగ్యశ్రీ కార్డు ఉద్యోగస్తులకు ఇస్తే అవి ప్రైవేట్ హాస్పిటల్లో సరిగ్గా పనిచేస్తలేవు అధ్యక్ష ఇవాళ నానా ఇబ్బందుల్లో ఇవాళ ఉద్యోగులు కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి అధ్యక్ష ఇంకొక చివరి విషయం నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష కాళేశ్వరం గురించి పొద్దుగాల కూడా మాట్లాడింది అధ్యక్ష ఐ ఫీల్ సో సాడ్ అధ్యక్ష మీరేం చేసింది అధ్యక్ష మహానుభావులు మీరు ఒక వదిలిపెట్టబడ్డ అబాండెండ్ బిల్డింగ్ను ఇంత బ్యూటిఫుల్గా తయారు చేసి దీన్ని ఒక వినియోగంలో పట్టుకొచ్చి ఈ సభలో మీరు గౌరవంగా మనందరం కూర్చొని ఒక లెజిస్లేచర్ చేసేందుకు అవకాశం కల్పించారు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండ్రు మేడిగడ్డ దగ్గర 89 పియర్స్ ఉన్నాయి 2 పియర్స్ దాంట్లో పర్రెలు వాసినాయి ఆ పర్రెల వెనుక విధ్వంసం ఉందని చరిత్ర పక్కకు పెడదాం ఎందుకు ప్రభుత్వం ఆ 2 పియర్స్ను రిపేర్ చేయలేకపోతుంది అధ్యక్ష 100-200 crores పెడితే రిపేర్ చేయొచ్చు అధ్యక్ష
మన వీడియోలు చూసిన అధ్యక్ష నేను బాధ కలిగింది అధ్యక్ష. ఏమంటారు కదా, మన మన ఇంటిని మనమే తగలబెట్టుకున్నట్టుగా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఉంటాయి పోతాయి, అది ప్రజల సొమ్మది. కింద నుంచి మొత్తం గోతులు తోగుతుంది అధ్యక్ష, ఇసుక తోకపోతుంది అధ్యక్ష. దే వాంట్ అబాండన్ మేడిగడ్డ. 100,000 కోట్ల రూపాయలు విలువ చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ ప్రభుత్వం కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం అని చెప్పని ఆ ప్రాజెక్ట్ని ఇవాళ అబాండన్ చేస్తూ పడవలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నేరం కాదు అధ్యక్ష. మళ్ళీ కేసీఆర్ గారిని కాళేశ్వరం పేరు మీద బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష నేను ఒక మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇంకో చిన్నది మర్చిపోయినాక మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అధ్యక్ష. వీళ్ళు అంటే తప్పులు ఎట్లా చేస్తున్నారని చెప్తా అధ్యక్ష. మీకు మీ దగ్గర కాపీ ఉంటే దయచేసి మంత్రి గారు చూడాలని కోరుతున్నా. సెక్షన్ నెంబర్ 30 ఆఫ్ ది గవర్నర్ స్పీచ్ అధ్యక్ష, ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడింది అధ్యక్ష. ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడినారు అన్న ఒకసారి 30 సెక్షన్ది గవర్నర్ ప్రసంగంది అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. మీరు యూల్ ఎస్టానిష్డ్ అధ్యక్ష. నేను ఉట్టిగా తమాషా చెప్పట్లేను, ఏదో బయట వాళ్ళు ఏదో నాకు సపోర్ట్ కొడతారని చెప్పలేదు అధ్యక్ష. ఐ వాంట్ గవర్నమెంట్ టు రెక్టిఫై అధ్యక్ష, ప్లీజ్. గవర్నమెంట్ హ్యాస్ అ ఛాన్స్ టు రెక్టిఫై అధ్యక్ష. అన్న ఒక నిమిషం అన్న, ఐటీది 30లో అవర్ ఐటీ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ టచ్డ్ 3.13 lakh crores, సపోర్టింగ్ ఓవర్ 9.39 lakh జాబ్స్ అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. 3.13 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఈ ప్రభుత్వం సాధించినట్టుగా, 9.39 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్టుగా ఈ ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. నేను ఒక షీట్ చూపెడతా అధ్యక్ష. ఇది సోషియో ఎకనామిక్ సర్వే దట్ వాస్ ప్రెజెంటెడ్ బై చీఫ్ మినిస్టర్, నన్ అదర్ దెన్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు. దీంట్లో అధ్యక్ష గత ప్రభుత్వం గద్దె దిగే నాటికి 2.41 lakh crores ఎక్స్పోర్ట్స్ అన్నారు అధ్యక్ష. ఇవాళ 3.13 lakh crores of exports today, whereas the previous government when they stepped down 2.41 lakh crores అని చెప్పని చెప్పిండ్రు అధ్యక్ష. మేము కూడా ఒప్పుకుంటాం అధ్యక్ష. 2.41 lakh crores కు ఎక్స్పోర్ట్స్ కు అధ్యక్ష జాబ్స్ క్రియేటెడ్ వర్ 9,05,000 జాబ్స్ అధ్యక్ష. అంటే 2.41 exports have created 9,05,000 జాబ్స్ అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాల అధికారం వెలువబెట్టిన తర్వాత 3.13 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ అయినాయి. అంటే ఎంత పెరిగింది అధ్యక్ష? 63-64 వేల కోట్ల రూపాయలు పెరిగింది అధ్యక్ష ఎక్స్పోర్ట్స్ అధ్యక్ష. అయితే జాబ్స్ ఎన్ని పెరిగినాయి అధ్యక్ష? ఇట్స్ మాకరీ అధ్యక్ష. ప్లీజ్ సీ దిస్. 9.39 lakh జాబ్స్ అంటున్నారు అధ్యక్ష. 9,05,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు గద్దె దిగేనాడు ఉంటే ఇవాళ 9,39,000 ఉద్యోగాలు అంటున్నారు. 2,40,40,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ కేసీఆర్ గద్దె దిగేనాడు ఉంటే ఇవాళ 3,13,000 అంటున్నారు అధ్యక్ష. ప్రాబ్లం వల్ల ఏంటి అంటే, ఇఫ్ యూ డూ ఏ సింపుల్ మ్యాథమెటిక్స్ అధ్యక్ష, ఇది కామన్ సెన్స్ ఏంటి అధ్యక్ష అంటే, మీరు చదువుకున్న వాళ్ళు మీరు అంతా వినండి, కానీ క్లోజ్ చేయండి. చదువుకున్న వాళ్ళు మీరు వినండి. ఏంటంటే కామన్ సెన్స్ ఏంటంటే, మినిమం ఈ ప్రపోర్షన్ గ్రోత్ 63,000-64,000 ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ పెరిగినందుకు ఉద్యోగాలు 75,000 రావాలి అధ్యక్ష. ప్రపోర్షనేట్. వీళ్ళు లెక్కలన్నా తప్పు చేస్తుండాలా లేదు. లెలో మీ టు కంప్లీట్ ప్లీజ్. వాళ్ళు నీ తప్పే ఉంటుంది అన్న. ఆఫీసర్లు ఇస్తారు. హెడ్ మాస్టర్ రోల్. హూ ఇస్ ద ఆఫీసర్ రెస్పాన్సిబుల్ టు మేక్ దిస్ నాన్ సెన్స్ నోట్స్? గవర్నర్తో తప్పెట్లా మాట్లాడిపిస్తాం మనం? సరిదిద్దుకునే అవకాశం ఉంటే ప్రభుత్వం సరిదిద్దుకోమని. ఇంకొక మా ప్రభాకరన్ ఉన్నాడు, హైదరాబాద్ జిల్లా మంత్రి కాబట్టి రేషన్ కార్డుల విషయంలో మాకు చిన్న ఆర్గ్యుమెంట్ అయింది గతంలో కూడా. వాళ్ళు దీంట్లో రాస్తారు, రేషన్ కార్డు ఇంత నెంబర్ ఉందా 22లో మీరు చూడండి నన్ను ప్రభాకరణ, మీరు కూడా చూడండి. రేషన్ కార్డుల విషయంలో అంటే ఎంత క్యాలెస్గా డ్రాఫ్ట్ చేసినారంటానికి నిదర్శనం. ఎక్కడ రేషన్ కార్డులు ఏ నెంబర్లు ఉంది? కంక్లూడ్ చేయండి ప్లీజ్. 1 సెకండ్ సార్. మీరు ఆశ్చర్యపోతారు సార్, వీళ్ళు ఎంత క్యాజువల్గా చేసిందంటానికి. వాళ్ళు ఏమంటారు తెలుసా అధ్యక్ష? 3,00,00,000
3 కోట్ల 3,30,000 కుటుంబాలను రాసిండ్రు. కుటుంబాలు అని చెప్పని రాసిపడేస్తున్నారు. కుటుంబాల కూడా కోడి కార్డులు ఇచ్చిండ్రు అని చెప్పి రాసిపడేస్తున్నారు. నేనేమంటున్నా, ఇట్ మే బి టైపోగ్రాఫికల్ ఎర్రర్. ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో టైపోగ్రాఫికల్ ఎర్రర్. When you are making a governor to talk in this August House, how dare an officer makes that mistake? How dare somebody who approves it? Heads must roll if there is something wrong. ఇది చూడరు అధ్యక్ష, ఇది మీరు నవ్వుతారు అధ్యక్ష. ఇది చూస్తే ప్రస్తుతం 3.38 కోట్ల కుటుంబాలకు వర్తింపజేసే 1.05 కోట్ల రేషన్ కార్డులట. 3.38 కోట్ల కుటుంబాలు ఇంటూ ఎంత వేసుకుంటాం అధ్యక్ష? 4 అంటే 12 కోట్ల మంది జనాభా ఉంది అధ్యక్ష తెలంగాణలో. ఈజ్ దిస్ నాట్ మిస్లీడింగ్ అధ్యక్ష? ఇట్లా అధ్యక్ష నాకు బాధ కలిగించిన ఈ అంశాలన్నీ తమ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. నాకేం కోపం లేదు, లేకపోతే తాపం లేదు అధ్యక్ష. చివరికి ఒకటే మాట చెప్తా ఉన్నా. దావోస్ 5.75 lakh crores అన్నారు. నేను అప్పీల్ చేస్తా ఉన్నా మా శ్రీధర్బాబు గారికి. పాప ఆయన పని చేయనిస్తలేరు, అది వేరే ఇష్టం. దావోస్కు ముఖ్యమంత్రి గారే పోతున్నారు. ఐటీ ఈజ్ ఆల్ అబౌట్ న్యూక్లియర్ చైర్ రియాక్షన్ అనుకుంటే ఆయనే పోతున్నాడు. ఆయన ఇష్టం, ప్రభుత్వం ఇష్టం. But the point that I am trying to say is 4 సార్లు 5 సార్లు పోయింది, 3 సార్లు 8 సార్లు పోయింది మీరు. ఈ 5.75 lakh crores అన్నారు మీరు. How much has been realized? In reality, not more than 10-20% all over the country, all over the world. ఏ రాష్ట్రం పోయినా ఏ దేశం పోయినా అంతే అవుతుంది. ఎంతైందో మాకు చెప్పురి. మీరు చెప్తున్నటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ లెక్కల్లో ఐటీ ఎక్స్పోర్ట్స్ 64,000 పెరిగినప్పుడు ఉద్యోగాలు కేవలం 30,000 పెరిగితే దాల్ మే కుచ్ కాలా హై, యహాं पे भी कुछ काला है क्या? We demand a white paper అధ్యక్ష. We demand a white paper. చివరిగా అధ్యక్ష ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా అధ్యక్ష. చివరిగా ప్రజాపాలన SC/ST డిక్లరేషన్ మా దళిత బిడ్డలు పాపం 18% రిజర్వేషన్ ఎందుకు ఇయ్యారో వాళ్ళకే తెలుసు. లగచర్ల గిరిజనుల పైన దాడులు ఎందుకు వాళ్ళకే తెలుసు. కుమ్మెరపై దాడి ఎందుకు జరుగుతుందో వాళ్ళకే తెలుసు. వెలుగుమట్టల దాడులు ఎందుకు జరుగుతాయో వాళ్ళకే తెలుసు. అమాయకులైనటువంటి మా గిరిజనుల పట్ల దళితుల పట్ల ఎందుకు దాష్టికాలకి ప్రభుత్వం పాల్పడతా ఉందో వాళ్ళే సమాధానం చెప్పాలా. ప్రజాపాలన అని చెప్తా ఉంటారు అధ్యక్ష, పీడన పాలన ఇది. పీడన పాలన అధ్యక్ష ఇది. పీడన పాలన అధ్యక్ష ఇది. గద్దర్ గారి పేరు మాట్లాడింది అధ్యక్ష, పొద్దుగాల కూడా మాట్లాడిండ్రు. గద్దర్ నాకు చాలా దగ్గర అధ్యక్ష. I have an emotional attachment with him అధ్యక్ష. Gaddar is not just to be confined to a film award అధ్యక్ష. Gaddar is a legend. Gaddar is a universe. Gaddar is an emotion. మళ్ళా గద్దర్ పుట్టాడు అధ్యక్ష, మళ్ళా గద్దర్ పుట్టాడు అధ్యక్ష. అటువంటి గద్దర్ నువ్వు కామెడియన్ అవార్డుకి ఆయనదేనట, లేకపోతే ఏదో పాటలు పాడటం అవార్డుకి ఆయనదేనట. ఒకవేళ కనుక గద్దర్ వల్ల అధికారంలోకి వచ్చిన కృతజ్ఞత ఈ పార్టీకి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఉంటే, ఆయన పేరు మీద రీసెర్చ్ యూనివర్సిటీ పెట్టండి, నిధులు కేటాయించండి, అంతర్జాతీయ వాక్య అట్లా అధ్యక్ష. ఇంకొక అధ్యక్ష ఒక విషయం అధ్యక్ష, డ్రగ్స్ విషయంలో అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, చాలా మాట్లాడింది అధ్యక్ష పొద్దుగాల. మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష, రేపు పొద్దుగాల అధ్యక్ష మీరు అయిపోయింది అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష, రేపు పొద్దుగాల మీరు డ్రగ్ టెస్ట్ల కోసం పిలవండి అధ్యక్ష, మేమంతా రెడీగా వస్తాం అధ్యక్ష. అనవసరంగా ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని అనవసరమైన చర్చలకు గుంజుకొస్తా అంటే మాత్రం కోర్టులకు లాగుతాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, ఆర్టీఐ పట్టించుకోవట్లేదు అధ్యక్ష. యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈవెన్ ఇఫ్ ఐ రైట్ ఎ లెటర్ టు ద చీఫ్ సెక్రటరీ ఆర్ ద సెక్రటరీస్, చిత్తకాయతలకు పోతున్నాయి అధ్యక్ష. నేను ప్రధానమంత్రికి రాస్తే నాకు రిప్లై వస్తుంది అధ్యక్ష, కానీ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీకో ప్రిన్సిపల్ సెక్రటరీకో లెటర్ రాస్తే కనీసం వచ్చిందని ఎక్నాలజ్మెంట్ ఇస్తలేరు అధ్యక్ష. ఎక్నాలజ్మెంట్ ఇస్తలేరు అధ్యక్ష. దర్ ఇన్సల్టింగ్, హ్యూమిలియేటింగ్. ఒక ప్రజాప్రతినిధిగా ఈ రకమైన పరిణామం ఉంటే కామన్ మ్యాన్కి ఎట్లుంటుందో దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలా బిఫోర్ దే క్లెయిమ్ టు బి ఎక్స్టెండింగ్ ది ప్రజాపాలన. చివరిగా అధ్యక్ష నేను క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష, నేను తెలంగాణ వీళ్ళకి ఒకటే విన్నపం చేస్తున్నా అధ్యక్ష. మేము ఎంత మొత్తుకున్నా 3 ఏళ్ళ అధికారులు ఉంటారు అధ్యక్ష, మేము ఎంత మొత్తుకున్నా 3 ఏళ్ళ అధికారులు ఉంటారు అధ్యక్ష. మా ఆవేదన అంతేంది అంటే, మనం ఓడిపోవచ్చు అధ్యక్ష, పార్టీలు ఓడిపోతాయి, పార్టీలు పోతాయి, పార్టీలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి, ప్రభుత్వాలు వస్తాయి, కానీ రాజ్యాంగం గెలవాలా, ప్రజలు గెలవాలా, తెలంగాణ ప్రగతి ప్రదంలో ఉండాలా. దయచేసి మీలో జరుగుతున్న తప్పులు ఏమైనా ఉంటే, మా ఆవేదన కనుక నిజమే సహేతుకమైనది అనుకుంటే సరిదిద్దుకోండి. తెలంగాణ సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండండి. ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని వింటుంటే బాధ అవుతుంది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు 1000 కోట్లు ఇస్తా అంటే బాధ అవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు హైదరాబాద్ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎం అంటే బాధ అవుతుంది. ప్లీజ్ కరెక్ట్. పేరు అవసరం లేదు, వాళ్ళ పేర్లు ఎవరు తీసినా డిలీట్ చేస్తారు.
The House is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 18th March 2026.